KVR Maths Academy, Maths an Easy Way. Hi viewers, welcome to KVR Maths Academy. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 29, 2024 ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్స్ సంబంధించి మ్యాథ్స్ బిట్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. వ్యూవర్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఎస్, లెట్స్ గో త్రూ దిస్. ఫస్ట్ క్వశ్చన్ అంటే 91st వన్. ఒక గ్రంథాలయంలో ఒక కబోర్డ్ నందు 63 పుస్తకాలు చొప్పున 48 కబోర్డులు కలవు. గ్రంథాలయంలోని మొత్తం పుస్తకాల సంఖ్య అంటున్నాడు. యాక్చువల్లీ ఒక్కొక్క కబోర్డులో 63 పుస్తకాలు ఉన్నాయట. అలాంటివి 48 కబోర్డులు ఉన్నాయంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి? మనం ఒకదానికొకటి మల్టిప్లికేషన్ చేయాలి, గుణకారం చేయాలన్నమాట. చేద్దాం చూడండి. 63 ఇంటూ 48, 8 3 24, 2 8 6 48, 50, 4 3 12, 1 4 6 24, 25, 4 2 0 3 30 24 అంటే 3024 పుస్తకాలు ఉన్నాయంట మొత్తం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పళ్ళెంలో 54 ద్రాక్షలు ఉన్నాయి. 44 పళ్ళల్లో మొత్తం గల ద్రాక్షల సంఖ్య అన్నాడు. ఒక పళ్ళెంలో అంటే 54 ద్రాక్ష పళ్ళు ఉన్నాయట. 44 పళ్ళల్లో మొత్తం గల ద్రాక్షల సంఖ్య అన్నాడు. ఇక్కడ కూడా ఏం చేయాలి? మనం మల్టిప్లికేషనే. సో 54 ఇంటూ 44 అనమాట. రైట్. 4 4 16, 1 4 5 20, 21. సేమ్ మళ్ళీ 216 యాడ్ చేస్తే 6 7 3 2. మొత్తానికి 2376 ద్రాక్ష పళ్ళు అయితే ఉన్నాయట. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 8/21ని ఏ అకరణీయ సంఖ్యతో గుణించిన లబ్ధం 1 వస్తుంది అంటున్నాడు. అంటే 8/21ని ఏ అకరణీయ సంఖ్యతో గుణిస్తే లబ్ధం 1 వస్తుంది అంటున్నాడు. చూడండి, ఖచ్చితంగా ఇది దీని యొక్క గుణకార విలోమం ఏమవుతుంది? 21/8తో గుణిస్తే లబ్ధం 1 వస్తుంది. అంతే కదా. 8 8 క్యాన్సిల్ అయిపోయి 21 21 క్యాన్సిల్ అయిపోతే 1/1 అంటే 1 మిగులుతుంది. అంటే ఆన్సర్ ఏంటనమాట? 21/8. నెక్స్ట్, 99,856 యొక్క వర్గమూలంలో 1ల స్థానంలో ఉండగలిగే అంకెలు అంటున్నాడు. చూడండి, 99,856 యొక్క వర్గమూలం చేయమంటున్నాడు. వర్గమూలంలో 1ల స్థానంలో ఉండగలిగే అంకెలు అంటున్నాడు. అంటే ఇక్కడ ఇక్కడ 1ల స్థానంలో ఉండే అంకె ఏముంటుందమ్మా? 6 ఉంది కదా. సో వర్గమూలంలో ఇలా 6 ఉన్నప్పుడు వర్గమూలంలో ఉండే సంఖ్యలు ఏమవుతాయమ్మా? 4 6 అవుతాయి. రైట్. 4 6 అంటే 6 ఉన్నట్లయితే దాని వర్గమూలంలో 1ల స్థానంలో ఉండే అంకెలు 4 కానీ 6 కానీ అవుతాయి అన్నమాట ఖచ్చితంగా. రైట్. నెక్స్ట్ చూడండి. పరీక్షిత్ ప్లాస్టసీన్తో 5 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్లు మరియు 5 సెంటీమీటర్ల కొలతలు గల ఒక దీర్ఘగణాన్ని తయారు చేశాడు. ఒక గణం చేయడానికి అతనికి కావలసిన దీర్ఘగణాల సంఖ్య ఎంత అన్నాడు. అంటే పరీక్షితట ప్లాస్టసీన్తో 5 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు కొలత గల ఒక దీర్ఘగణాన్ని తయారు చేశాడు. దీర్ఘగణం అంటే తెలుసు కదమ్మా, క్యూబాయిడ్. ఈ క్యూబాయిడ్ అంటే లెంత్ ఏమో 5, బ్రెడ్త్ వచ్చి 2 సెంటీమీటర్స్, హైట్ వచ్చి మళ్ళీ 5 సెంటీమీటర్స్. ఇలా ఒక దీర్ఘగణాన్ని అయితే తయారు చేశాడట. ప్లాస్టసీన్ అంటే మెత్తగా ఉంటుంది కదా, తెలుసు కదా. సో ఒక ఘనం చేయడానికి అతనికి కావలసిన దీర్ఘగణాల సంఖ్య అంటున్నాడు. అంటే ఇలా ఇది ఒక ఘనం తయారవడానికి ఇటువంటివి ఎన్ని దీర్ఘగణాలు కావాలి అంటున్నాడు. చూడండి, యాక్చువల్లీ ఘనం యొక్క ఘనపరిమాణం సూత్రం ఏంటి? దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం LBH, అంతే కదమ్మా. అంటే 5 ఇంటూ 2 ఇంటూ 5 అని ఇచ్చేసాడు. సో ఇది ఘనం కావాలంటే చూడండి, 5 ఇంటూ 2 ఇంటూ 5 ఇది దీర్ఘగణం ఘనపరిమాణం కదా. ఇది ఘనం కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ 2 5లు ఉన్నాయి కాబట్టి ఇంకో 5 చేర్చాలి కంపల్సరీ. ఇక్కడ 1 2 మాత్రమే ఉంది కాబట్టి ఇంకో 2 2 చేర్చాలన్నమాట. అర్థమవుతుందమ్మా? ఇది ఘనం అవ్వాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా NQ ఫామ్లో ఉండాలి. కాబట్టి 5 ఇంటూ 5 2 5లే ఇచ్చాడు. మనం ఒక 5 యాడ్ చేసాం. ఇక్కడ 1 2 మాత్రమే ఉంది కాబట్టి 2 2 యాడ్ చేసాం. టోటల్గా చూడండి, 5 2 10, 10 2 20 అనమాట. అంటే క్యూబ్ అవ్వాలంటే ఇక్కడ ఇది క్యూబాయిడ్,
క్యూబాయిడ్ కదమ్మా ఇది ఘనపరిమాణం ఇంటూ ఎన్ని 5 రెళ్ళు 10 10 రెళ్ళు 20 అనమాట. మనకి 20 కావాలి ఖచ్చితంగా. క్యూబాయిడ్స్ అయితే 20 అయితే కనుక అది ఖచ్చితంగా క్యూబ్ అవుతుంది అనమాట. ఆన్సర్ ఈస్ 20. నెక్స్ట్, తండ్రి యొక్క ప్రస్తుత వయస్సు 42 సంవత్సరాలు మరియు అతని కుమారుని వయస్సు 14 సంవత్సరాలు అయితే తండ్రి మరియు కుమారుని వయస్సుల నిష్పత్తి ఎంత అంటున్నాడు. అంటే ఫాదరు సన్ ఏజ్. ఫాదర్ ఎంతమ్మా 42 ఇయర్స్ అంట, సన్ వచ్చి 14 ఇయర్స్ అంట. అయితే కనుక వీళ్ళిద్దరు నిష్పత్తి అడుగుతున్నాడు కాబట్టి చూడండి, తండ్రి కుమారుని అన్నాడు కాబట్టి ముందు ఫాదర్ వేసాం, తర్వాత సన్ వేసాం. చూడండి 14 3s 42, 14 1s 14 అంటే 3:1 అనమాట. నెక్స్ట్, కన్వర్ట్ 8/20 ఇంటూ %. 8/20ని శాతంగా మార్చిన అంటున్నాడు. 8/20 ఇంటూ శాతం అంటే 100%. తెలుసు కదమ్మా. ఎస్, 20 5 100 అంటే 8 5 40, 40% అనమాట. ఒక వ్యక్తి వేతనంలో 10% పెరిగిన తర్వాత కొత్త వేతనం 1,54,000 రూపాయలు అయింది. అతను అసలు వేతనం ఎంత అంటున్నాడు. చూడండి, ఒక వ్యక్తి వేతనంలో 10% పెరిగిన తర్వాత కొత్త వేతనం ఇది అయిందట. అయితే కనుక అసలు వేతనం ఎంత అని అడుగుతున్నాడు. యాక్చువల్లీ అసలు వేతనం ఎక్స్ అనుకుందాం. ఎంత పెరిగింది? 10% పెరిగింది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఎక్స్ ఇంటూ 10% పెరిగింది కదా, అంటే 100 + 10 110, 110/100 వేయాలి. ఈజ్ ఈక్వల్ టు 1,54,000 రూపాయలు. అదవుతుందమ్మా. 10% పెరిగింది అంటున్నాడు కాబట్టి యాడ్ చేసాం, 100 + 10 వేసాం. అదే తగ్గింది అన్నాడు అనుకోండి, 100 - 10 వేసి 90 వేస్తాం. ఇక్కడ 90/100 వేస్తాం అనమాట. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1,54,000 ఇంటూ 110/100 ఇటువైపు పంపించేస్తే గనక మనకి 100/110 అవుతుంది. రైట్. చూడండి, ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేస్తాం. 11 ఎన్ని టైమ్స్? 11 14s 154, 0 0 0. చూడండి, ఇక్కడ 14000 ఇంటూ 10 అంటే ఇంకో 0 యాడ్ అవుతుంది అనమాట. అంటే అతను అసలు వేతనం 1,40,000 రూపాయలు అనమాట. సో 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, మనోహర్ 4,500 రూపాయలు మొత్తంపై 2 సంవత్సరాలకు 750 రూపాయలు వడ్డీ చెల్లిస్తే దాని వడ్డీ రేటు ఎంత అంటున్నాడు. అంటే మనోహర్ అంట 4,500 రూపాయలు మొత్తంపై 2 సంవత్సరాలకు 750 వడ్డీని చెల్లించాడట. అయితే గనక వడ్డీ రేటు ఎంత అంటున్నాడు. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఏమైంది? 4,500 అయింది. టైం T ఈజ్ ఈక్వల్ టు 2 years అయింది. ఇంట్రెస్ట్ అయింది. ఇంట్రెస్ట్ 750 అని ఇచ్చేసాడు. మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్లీ మనకి ఫార్ములా తెలుసు, I ఈజ్ ఈక్వల్ టు PTR/100 అని. అవునమ్మా, మనకి ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 100I/PT వేస్తే సరిపోతుంది. రైట్. దట్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఐ ఇంట్రెస్ట్ ఎంత? 750/P 4,500 ఇంటూ టైం 2 years. చూడండి, 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. 15 3 45, 15 5 75, 0 2 25 అంటే 25/3 వచ్చిందమ్మా. అంటే 8 3 24, 1 మిగులుతుంది, 1/3%. అంటే 8 1/3% అనమాట. రైట్. నెక్స్ట్, సింప్లిఫై 4 2/5 మైనస్ 2 1/5 అన్నాడు. సూక్ష్మీకరించగా 4 2/5 మైనస్ 2 1/5. ఇందులో ఏ విధంగా చేయొచ్చు మనం? 4 మైనస్ 2 2/5 మైనస్ 1/5. సింపుల్గా చేస్తే ఇంకా 4లోంచి 2 తీసేస్తే ఎంత? 2. ఇక్కడ 2 మైనస్ 1/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. 2 మైనస్ 1 అంటే 1/5. 2 1/5 అనమాట ఆన్సర్. నెక్స్ట్, ఒక బ్యాట్స్మెన్ 8 ఇన్నింగ్స్లో చేసిన మొత్తం పరుగుల సంఖ్య 556 అయినా ఒక ఇన్నింగ్స్లో అతను చేసిన సగటు పరుగులు ఎన్ని అన్నాడు. అంటే 8 ఇన్నింగ్స్లో కలిపి 556 చేశాడు. సో ఒక ఇన్నింగ్స్లో అంటే మనం భాగించడమే కదా. 556/8. 556 8తో భాగిస్తే కనుక 8 6 48, 7 6, 8 9 72, 4
0 పెట్టాం, పాయింట్ పెట్టి 8 5 40 అంటే 69.5 అనమాట. నెక్స్ట్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 4 సెంటీమీటర్స్, పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ 4 సెంటీమీటర్ల భుజంగాల చతురస్ర చుట్టుకొలత అంటున్నాడు. సో ఏ ఈస్ ఈక్వల్ టు 4 ఇచ్చేసాడమ్మా, 4 సెంటీమీటర్స్ అని. చతురస్ర చుట్టుకొలత 4a కదా, 4 ఇంటూ సైడ్, 4 ఇంటూ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 16 సెంటీమీటర్స్. నెక్స్ట్ ద ట్రయాంగిల్ హూజ్ యాంగిల్స్ ఆర్ 90 degrees, 45 degrees, 45 degrees, 90 degrees, 40 degrees, 40 degrees కోణాలు కొలతలుగా గల త్రిభుజం అన్నాడు. చూడండి, ఖచ్చితంగా 90 degrees ఉంది కాబట్టి ఖచ్చితంగా అది లంబకోణ త్రిభుజం అవుతుంది. 45 45 ఉంది కాబట్టి యాక్చువల్లీ ఇది లంబకోణ సమద్విబాహు అవుతుంది, కానీ ఇవ్వలేదు కదా, ఓన్లీ లంబకోణ త్రిభుజం మాత్రమే ఇచ్చాడు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ద 3D షేప్ ఆఫ్ ద పెన్సిల్, పెన్సిల్ 3D త్రిమితీయ ఆకారం అంటున్నాడు. పెన్సిల్ ఎలా ఉంటుందమ్మా, పొడుగ్గా ఎలా ఉంటుంది కదా, అంటే ఇది ఏ విధంగా ఉంటుంది, స్తూపాకారంలో ఉంటుంది అనమాట, సిలిండర్ షేప్ అనమాట. అదే పెన్సిల్ కొన అన్నాడు అనుకోండి, పెన్సిల్ కొన అన్నప్పుడు అది ఎలా ఉంటుంది, ఎస్ కోన్ షేప్లో ఉంటుంది అనమాట. పెన్సిల్ కొన అయితే కోన్ షేప్లో ఉంటుంది, కానీ పెన్సిల్ అడిగాడు కాబట్టి అది ఖచ్చితంగా స్తూపం, సిలిండర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, లంబకోణ త్రిభుజంలో రెండవ కోణం 60 degrees అయినా మూడవ కోణం అంటున్నాడు. ఒక లంబకోణ త్రిభుజంలో రెండవ కోణం 60 degrees అన్నాడు, మూడవ కోణం అన్నాడు, కానీ మరి రెండవ కోణం 60 degrees ఇచ్చాడు, మరి మొదటి కోణము ఇలా ఇచ్చినప్పుడు యాక్చువల్లీ లంబకోణ త్రిభుజం అన్నాడు కదా, ఖచ్చితంగా లంబకోణ త్రిభుజం అంటే ఒక కోణం 90 degrees, మరి రెండవ కోణం 60 degrees అయితే కనుక రెండు కలిపితే 150 degrees అయిపోయింది. మరి మూడో కోణం అంటే ఏం చేయాలి, థర్డ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 150 degrees, ఈ రెండు కలిపి తీసేయాలి కదా, మరి దట్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees అనమాట, రైట్. నెక్స్ట్ అతి చిన్న బేసి ప్రధానాంకము, అతి చిన్న బేసి ప్రధానాంకం, ప్రధానాంకాలు ఏంటమ్మా 2 3 5 7 11 13 అలా సో అని వెళ్తాయి. ఇందులో 2 అయితే సరి ప్రధానాంకం అవుతుంది, అది సరి ఈవెన్ ప్రైమ్ నెంబర్. బేసి ప్రధానాంకం అంటే 3 అవుతుంది అనమాట, రైట్. నెక్స్ట్ ఇఫ్ x is equal to 1 then the value of x into x minus 3 plus 2, x is equal to 1 వద్ద x into x minus 3 plus 2 అన్నాడు. అంటే x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి, 1 into 1 minus 3 plus 2 ఏమో 1 into 1 minus 1 into 1 minus 3 అంటే minus 2 plus 2, 1 into minus 2 అంటే minus 2 plus 2, క్యాన్సిల్ అయిపోతే 0 మిగులుతుంది అనమాట, రైట్. నెక్స్ట్ ద సొల్యూషన్ ఆఫ్ y స్క్వేర్ ప్లస్ 7y ప్లస్ 10 డివైడెడ్ బై y ప్లస్ 5 అన్నాడు. సో దీని యొక్క సాధన అంటున్నాడు. చూడండి, ఫస్ట్ దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. y స్క్వేర్ ప్లస్ 7y ప్లస్ 10 దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే గనక చూడండి 10కి కారణాంకాలు 2 5లు. సో దీన్ని y స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 5y ప్లస్ 10 అని రాసుకోవచ్చు, అవునమ్మా. 7yని 2y ప్లస్ 5y అని రాసాం, ఎందుకని 10కి కారణాంకాలు 2 5లు కాబట్టి. ఈ రెండిట్లో y కామన్ తీసామనుకోండి, y ప్లస్ 2 ప్లస్ 5 కామన్ తీస్తే ఇక్కడ y ప్లస్ 2, అగైన్ y ప్లస్ 2 కామన్ తీస్తే ఇక్కడ y మిగులుతుంది ప్లస్ 5 మిగులుతుంది, రైట్. మరి దీన్ని బై y ప్లస్ 5 చేయమంటున్నాడు, అంటే y ప్లస్ 2 ఇంటూ y ప్లస్ 5 అని రాసాం, బై y ప్లస్ 5, y ప్లస్ 5 y ప్లస్ 5 క్యాన్సిల్ అయిపోతే కనుక y ప్లస్ 2 ఆన్సర్ అనమాట. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. క్రింది వాక్యంలో సంఖ్యను ప్రామాణిక రూపంలో రాయండి అన్నాడు. ఒక వృక్షకణ పరిమాణం 0.00001275, చూడండి 0.00001275 అని ఇచ్చేసాడు, రైట్. యాక్చువల్లీ మనం ప్రామాణిక రూపంలో రాయడం అంటే దాని వాల్యూ 1 పాయింట్ సంథింగ్ ఎంతో అయినా రాసుకోవాలి. సో అంటే ఇక్కడ పాయింట్ మనం ఎక్కడికి వెళ్ళాలి చూడండి, 1.275 ఇక్కడికి వచ్చింది పాయింట్. అంటే ఎన్ని స్థానాలు పక్కకు జరిగింది పాయింట్, ఇక్కడి నుంచి 1 2 3 4 5 పాయింట్స్ పక్కకి జరిగింది, రైట్కి జరిగింది కాబట్టి ఇంటూ 10 పవర్ 0 పాయింట్ కదా, సో -5 అనమాట.
ఆన్సర్ వచ్చి 1.275 into 10⁻⁻5. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. x is equal to 2 వద్ద 100 minus 10x cube అన్నాడు. 100 minus 10x cube అంటే 100 minus 10 into x cube అంటే x is equal to 2 కదా, 2 cube that is equal to 100 minus 10 into 2 cube అంటే 8. 100 minus 10 8 జా 80 that is equal to 20 అనమాట ఆన్సర్. నెక్స్ట్, ఒక గొంగళి పురుగు 1 నిమిషంలో 100 సెంటీమీటర్లు పాకగలదు, అది 15 నిమిషాల్లో పాకగలిగిన దూరం అనేసి మీటర్లో ఇచ్చాడు. చూడండి, 1 మినిట్కి 100 సెంటీమీటర్స్ అంటున్నాడు. మరి 15 మినిట్స్ అంటే ఎన్ని సెంటీమీటర్? 100 into 15 సెంటీమీటర్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 1500 సెంటీమీటర్స్. మరి మీటర్స్లో మార్చాలి, సో బై 100 వేయాలి మనం. 100 వేస్తే కనుక 15 మీటర్స్ అనమాట. రైట్. స్నేహ 4:30 PM ఇంటి పని మొదలుపెట్టి 8 నిమిషాలు పాటు చేసింది. అయితే ఆమె పనిని పూర్తి చేసినప్పుడు సమయం అంటున్నాడు. సో ఈవినింగ్ 4:30కి మొదలెట్టింది. రైట్. 80 మినిట్స్ పాటు పనిచేసిందంటే యాక్చువల్లీ 80 మినిట్స్ అంటే ఎంతమ్మా? 60 మినిట్స్ ప్లస్ 20 మినిట్స్ అని రాసుకుంటాం, అవునా? 60 మినిట్స్ ప్లస్ 20 మినిట్స్ అంటే 1 hour 20 మినిట్స్, అంతే కదమ్మా? 1 hour 20 మినిట్స్. దీనికి యాడ్ చేయండి 120, యాడ్ చేస్తే కనుక 055 అంటే 5:50 PM ఆ అమ్మాయి అయితే వర్క్ కంప్లీట్ చేసింది అనమాట. 5:50 PM. నెక్స్ట్, కర్ణముల పొడవులు 10.5 సెంటీమీటర్లు మరియు 12 సెంటీమీటర్లు గల రాంబస్ వైశాల్యము ఎంత అంటున్నాడు చదరపు సెంటీమీటర్లో. ద రాంబస్ హూజ్ డయాగ్నల్స్ ఆర్ 10.5 సెంటీమీటర్స్ అండ్ 12 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ద రాంబస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. యాక్చువల్లీ ఏరియా ఆఫ్ ద రాంబస్ ఇక్కడ డయాగ్నల్స్ ఇచ్చాడు. D1 ఏమో 10.5 సెంటీమీటర్స్ అని, D2 అయితే 12 సెంటీమీటర్స్ అని ఇచ్చేసాడు. ఏరియా ఆఫ్ ద రాంబస్ ఈజ్ ఈక్వల్ టు A ఈజ్ ఈక్వల్ టు హాఫ్ D1 D2 అంటే హాఫ్ ఇంటూ D1 ఎంత 10.5 ఇంటూ D2 12. చూడండి, 2 12లో 6 సార్లు పోతుంది. 10 6 60ని 30 అంటే 0.30 అంటే 63 స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట. సెంటీమీటర్ స్క్వేర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, వృత్తాకార పైపు యొక్క వ్యాసము 14 సెంటీమీటర్లు. పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి ఎంత పొడవు టేపు అవసరం అంటున్నాడు. ఒక పైపు ఉందంట మా వృత్తాకార పైపు. సో ఈ పైప్కి అయితే ఈ టేపు చుట్టడానికి, దీని చుట్టూ టేపు చుట్టడానికి ఎంత పొడవు టేపు అవసరం అంటున్నాడు. అంటే యాక్చువల్లీ ఇక్కడ దీని యొక్క చుట్టుకొలత ఫైండ్ అవుట్ చేయాలి మనం, అంతే కదా? చుట్టూ చుట్టాలంటే చుట్టుకొలత ఫైండ్ అవుట్ చేయాలి. వ్యాసం ఇచ్చేసాడు D ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్ అని. సో దీని యొక్క చుట్టుకొలత సూత్రం ఏంటమ్మా? వృత్త చుట్టుకొలత సూత్రం D ఇచ్చేసినప్పుడు πD లేకపోతే 2πr వేస్తాం. సో దట్ ఈజ్ ఈక్వల్ 22/7 ఇంటూ D అంతా 14. 7 2s are 14, 22 2s are 44. రైట్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని DSC బిట్ల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.